సిరీస్ చూసాక నా రియాక్షన్ అయితే ఇదే. బికాస్ ఈ సిరీస్ 2 points ని ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. లైక్ ఎలా సమ్మర్ బార్న్ ఇట్ సెల్ఫ్ లైక్ ఏ మాన్స్టర్, అండ్ రెండోది ఎలా కొంతమందిని సొసైటీ మాన్స్టర్ లాగా తయారు చేసిందని. ఈ 2 points సిరీస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది. సో ఈ లెవెల్ ఆఫ్ రైటింగ్ అండ్ డెప్త్ నేనైతే రీసెంట్ గా సూపర్ హీరో సిరీస్ లో అయితే అసలు చూడలేదు. అండ్ అందుకే ఈ వీడియో మోస్ట్లీ నా రివ్యూ కంటే ఒక రికమెండేషన్ అనుకోండి. అండ్ ఇంకోటి, మీరు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి సపోర్టివ్. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇయర్ ఎండింగ్ లోపల 5K క్రాస్ చేయాలి, కుదిరితే 10K కూడా. అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. పైగా వై యామ్ రియలీ సర్ప్రైజ్డ్ బికాస్ అట్ ప్రెసెంట్ మిగతా స్టూడియోస్ మూలన సూపర్ హీరో జానర్ మీదే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. పైగా అదొక సిరీస్ అండ్ అది విలన్ మీద అనగానే ఐ వాస్ హ్యావింగ్ నో ఎక్స్పెక్టేషన్స్. బికాస్ డిజ్నీ ఏమో సూపర్ హీరో సిరీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోగొట్టింది, అండ్ ఇంకో వైపు సోనీ ఏమో విలన్స్ మీద. సో అందుకే రాబర్ట్ ప్యాటిసన్ బ్యాట్మెన్ మూవీ ఎంత నచ్చినా గానీ ఫస్ట్ లో అనౌన్స్ చేసినప్పుడు జస్ట్ ఏదో క్యాష్ గ్రాబ్ అనుకున్నా. బట్ నిజంగా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ తో క్వాలిటీ పెంచుకుంటూ వెళ్లారు. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ తీసుకోండి, మీరు ఆల్రెడీ బ్యాట్మెన్ మూవీలో ఆ యూనివర్స్ మొత్తం చూశారు. సో తను క్రియేట్ చేసిన గౌతమ్, ఆ వరల్డ్ అదంతా కూడా చూడడానికి చాలా ఎస్థెటిక్ గా చాలా బాగుంటది. సో డెఫినెట్లీ సిరీస్ లో ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆర్ సినిమాటోగ్రఫీ ఉండదని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఐ వాస్ టోటలీ రాంగ్. బికాస్ ఎక్కడైతే బ్యాట్మెన్ మూవీ ఎండ్ అయిందో అలాగే ఎగ్జాక్ట్ గా ఉంటది సిరీస్ సినిమాటోగ్రఫీ అండ్ ఆ క్వాలిటీ. ఎక్కడ డౌన్ గ్రేడ్ కనపడదు, పర్ఫెక్ట్లీ అలాగే బ్యాలెన్స్ చేశారు. సో ఈ సిరీస్ బ్యాట్మెన్ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. రిడ్లర్ చేసిన బాంబింగ్ మూలన గౌతమ్ ఎలా నాశనమైందో చూపించారు. లైక్ క్రౌన్ పాయింట్ లో ఉండే వాళ్ళకి అసలు లైఫే లేదు. ఇంకోవైపు ఏమో మొత్తం జుడిషియరీ కదిలిపోయింది. దాని మూలం సిటీ మొత్తంలో క్రైమ్ పెరిగిపోయింది. సో ఇలాంటప్పుడు ఛాన్స్ దొరికితే ఆపర్చునిటీ తీసుకునే ఆజ్ లాంటి వ్యక్తి ఏం చేశాడు? సో తన స్టోరీ ఈ సిరీస్ లో చూస్తాము. అండ్ నిజంగా చెప్తున్నా, ఆజ్ లాంటి క్యారెక్టర్ అసలు ఎక్కడ చూడలేదు. బికాస్ ఎట్ టైమ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు జెన్యున్లీ పెంగ్విన్ కనెక్ట్ అవుతారు. లైక్ ఎలా అయినా తను మిగతా వాళ్ళని ఓడించి డెఫినెట్లీ పైకి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఛాన్స్ దొరికితే సడన్ గా ఫ్లిప్ పై తన ట్రూ కలర్స్ చూపిస్తాడు. సో ఇంత అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ని నేనైతే ఎప్పుడూ చూడలేదు. అండ్ మార్వెల్ మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విలన్ కూడా సాఫ్ట్ సైడ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో దట్ ఒక పాయింట్ లో తను కూడా కరెక్టే అని మనకు అనిపించింది. బట్ డెఫినెట్లీ పెంగ్విన్ సిరీస్ చూసాక మాత్రం అలా అనిపించదు. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వి నెవర్ కాంట్ ట్రస్ట్ ఆజ్. నేనేం చెప్తున్నానో లాస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ అర్థమైంది. స్పీకింగ్ ఆఫ్ లాస్ట్ ఎపిసోడ్, అసలు ఏం క్రేజీ ఎపిసోడ్ అది. ఎస్పెషల్లీ సిరీస్ మొత్తం ఫాలో అయ్యి లాస్ట్ 10 minutes చూసేప్పుడు నాకైతే మైండ్ పోయింది. అండ్ మెయిన్లీ క్యారెక్టర్ ప్లే చేసిన కాలిన్ ఫారెల్ ని అప్రిషియేట్ చేయాలి. బికాస్ పెంగ్విన్ సిరీస్ చూసాక బయట తన చూస్తే మీరు అసలు గుర్తుపట్టరు. బికాస్ ఆ లెవెల్ ఆఫ్ ప్రాస్థెటిక్స్ ఈ సిరీస్ కోసం వేసుకున్నాడు. సో అంత వేసుకున్నా గానీ యాక్టింగ్ జస్ట్ తన కళ్ళతోనే ఎక్సలెంట్ గా చేశాడు. అంటే పెద్ద హడావుడి చేయకుండానే తన కళ్ళతోనే తను చాలా విషయాలు చెప్పేస్తాడు. ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే, ఈ క్యారెక్టర్ ఆపోజిట్ అయిన సోఫియా క్యారెక్టర్ పక్కా అన్ప్రెడిక్టబుల్. ఏ టైంలో ఏం చేసిద్దో తనకు కూడా తెలియదు. కంప్లీట్లీ సైకో వైబ్స్ ఇచ్చింది. లైక్ తన కొన్ని సీన్స్ ఉన్నాయి క్రేజీ అసలు. లైక్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసి మ్యాన్షన్ మొత్తం తగలబెట్టే సీన్, ఆ సీన్లన్నీ కూడా నిజంగా హైలైట్స్. ఎస్పెషల్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కూడా మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ 4th ఎపిసోడ్ లో ఎప్పుడైతే తన పాస్ట్ చూపించారో నిజంగా ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. బికాస్ తన బ్యాక్ స్టోరీ అలాంటిది. సేమ్ విత్ ది విక్ క్యారెక్టర్. మెయిన్లీ తన క్యారెక్టర్ ఆర్క్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎపిసోడ్ టు ది లాస్ట్ ఎపిసోడ్ నిజంగా తన క్యారెక్టర్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ పరంగా ఎక్సలెంట్ క్యారెక్టర్స్ రాసుకున్నారు. అండ్ అలాగే సేమ్ విత్ ది రైటింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ తో స్టేక్స్ అనేవి పెంచుకుంటా వెళ్లారు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ సిరీస్ ఇస్, మీరు బ్యాట్మెన్ మూవీ చూసినా చూడకపోయినా యాజ్ అ స్టాండ్ అలోన్ డైరెక్ట్ గా ఈ సిరీస్ మీరు చూసేయచ్చు. బికాస్ రైటింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో 0% తో స్టార్ట్ చేసి 100% తీసుకెళ్లారు. బట్ డెఫినెట్లీ కుదిరితే బ్యాట్మెన్ మూవీ చూసే ఇది చూడండి. ఎందుకంటే ఆ మూవీ కూడా చూడడానికి చాలా బాగుంటది. సో అది చూసాక ఈ ఫ్రాంచైజ్ తో మీరు ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ పైగా ఈ సిరీస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచే బ్యాట్మెన్ 2 మూవీ స్టార్ట్ అయ్యిద్ది. సో ఓన్లీ రాస్తే సరిపోదు, దాన్ని డైరెక్ట్ చేయాలి. సో ఈ సిరీస్ మ్యాట్రిక్స్ డైరెక్ట్ చేయట్లేదు కాబట్టి ఆ స్టైల్ ఉండదు అనుకున్నాను. బట్ దే డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ. అంటే ఆ మూవీ చూసాక ఆ మూవీ కంటిన్యూషన్ లాగా అనిపించింది. ఐ మీన్ ఒక 8 episodes లాంగ్ ఉన్న మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. బికాస్ చాలా సీన్స్ ని ఎక్సలెంట్ గా స్టేజింగ్ చేసి బిల్డ్ చేసి పర్ఫెక్ట్ పే ఆఫ్స్ ఇచ్చారు. సో డెఫినెట్లీ సూపర్ హీరో జోనర్ లో డేర్ డెవిల్ తర్వాత ఈ సిరీస్ ఖచ్చితంగా నేను పెడతాను. అండ్ నాట్ ఓన్లీ ఇన్ సూపర్ హీరో జోనర్, యాజ్ అ స్టాండ్ అలోన్ సిరీస్ లాగా కూడా డెఫినెట్లీ దిస్ సిరీస్ ఈస్ ఎక్సలెంట్. మీరు కనుక ఈ సిరీస్ చూడకపోతే చాలా మంచి కంటెంట్ మిస్ అవుతున్నారు. అండ్ అలాగే ఒక మంచి ఫ్రాంచైజ్ కూడా నేనైతే డెఫినెట్లీ చూడమని రికమెండ్ చేస్తాను. సో దీన్ని తీసింది HBO Max వాళ్ళు. సో అందుకే మీరు దీన్ని జియో సినిమాలో చూడొచ్చు. బట్ సాడ్లీ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంది. బికాస్ మన దగ్గర ఈ సిరీస్ కి పెద్దగా హైప్ లేదు. సో అందుకే వీళ్ళు తెలుగులో డబ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చెప్పా కదా, మిగతా స్టూడియోస్ మూలన ఈ సిరీస్ కూడా అలాగే ఉండిద్దని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి చూడట్లేదు. అండ్ ఇంకోటి బ్రేక్ డౌన్ చేద్దామన్నా గానీ WB కదా, సో అందుకే వాళ్ళు కాపరేట్ స్ట్రైక్స్ వేస్తున్నారు. సో అందుకే ఎవరు డిస్కస్ కూడా చేయట్లేదు. అండ్ అందుకే ఓవరాల్ పెద్దగా ఈ సిరీస్ కి హైప్ లేదు. బట్ ట్రస్ట్ మీ, చూస్తున్నంత సేపు మంచి హై ఇచ్చిద్ది. సో దీస్ ఆర్ మై జెన్యూన్ థాట్స్ రివ్యూ అబౌట్ పెంగ్విన్ సిరీస్. సో మీకు కనుక నేను చెప్పింది నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.